దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున చదువుకున్నటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నటువంటి లేఖలోని ఒక భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తే పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట చూడండి. ఇక్కడ అంటాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. అంటే క్రీస్తులోనికి రాకముందు మనకు ఒక స్వభావం ఉంది. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం రుచి చూడకముందు మనకంటూ ఒక జీవితం ఉంది. కానీ ప్రభువులోకి వచ్చాక మన స్వభావం మారాలి, మన జీవితము మారాలి. ఆ పాత స్వభావమును వదులుకొని క్రీస్తు పోలికలోనికి యథార్థమైనటువంటి భక్తి కలిగి సృష్టించబడినటువంటి ఆ నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నటువంటి మాట పాత స్వభావము ఎటువంటిదో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రొత్త స్వభావం ఎలాంటిదో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత స్వభావం ఎటువంటిదట? మోసకరమైన దురాశలతో నిండినటువంటిది. ఇంగ్లీషు బైబిల్లో మనం చూస్తే మోసకరమైన దురాశ అనేటువంటి పదానికి ఉపయోగించబడిన తర్జుమా ఏమిటి అంటే లవ్ ఆఫ్ డిసీట్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే మోసం చేయడాన్ని ప్రేమించేటువంటి హృదయం అంట. మనం అవసరమైతే మోసం చేయడానికి ఇష్టపడతాము, లేదా మోసపోవడానికి ఇష్టపడతాము, లేదా ఇంకొకరితో కలిసి మోసం చేయడానికి ఇష్టపడతాము. అంటే మనం గమనించినట్లయితే మన జీవితం అంతా కూడా మోసము చుట్టే జరుగుతూ ఉంది. నీకు ఇష్టమైంది ఆ వ్యక్తితో నీవు కలిసి ఉండాలి అనుకుంటూ ఉన్నా వ్యక్తి మోసం చేస్తున్నాడు అని తెలిసిన మోసపోవడానికి ఇష్టపడతాం? మోసపోతాం. మోసం చేస్తున్నాడు, మనకి ద్రోహం చేస్తున్నాడు అని తెలిసినా కూడా ఓర్చుకుంటాం. అదే మనకు కావలసింది వేరే వాళ్ళ దగ్గర ఉంది, అది మనం ఎలాగైనా పొందుకోవాలి, ఏం చేస్తామండి? మోసం చేసైనా లాక్కుంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఒకరి మీద కోపం ఉంది, మరొకరు వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు, అది తప్పు అని నీకు తెలుసు, చెప్తావా? గమనించండి దేవుని బిడ్డలారా, మోసం చేయడానికి మనుషుడు ఇష్టపడుతూ ఉన్నాడు, మోసపోవడానికి మనుషుడు ఇష్టపడుతూ ఉన్నాడు, ఇతరులతో కలిసి ఆ మోసంలో పాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
అంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మోసము అనేటువంటిది, ఇతరులను మోసం చేయడము అనేటువంటిది మన జీవితములలో మనం కలిగి ఉంటూ ఉన్నటువంటి లక్షణము. అందుకే లవ్ ఆఫ్ డిసీట్ అనేటువంటి పదం ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దీని నుంచి మనం బయటకు రావాలి. ఎందుకని? మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చూస్తే ప్రభువు పరిసయ్యులను గురించి జ్ఞాపకం చేస్తూ చక్కని మాట అంటాడు. పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ లోపట అజితేంద్రియత్వముతోను అశుద్ధముతోను నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్లు మొదట వాటిని లోపల శుద్ధి చేయుము. అంటే ఏం చేయాలట? మనం పైకి ప్రార్థన చేస్తూ ఉన్నాం, పైకి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, పైకి మంచివారిగా కనబడుతూ ఉన్నాం, దేవునితో పాటు నడుస్తూ ఉన్నాం. లోకం చూడక్కర్లా, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ అంతరంగమును శోధించే ప్రభువు చూడాలి. నీ అంతరంగమును శోధించేటువంటి ప్రభు నీ లోపల ఉన్నటువంటి ఆ చెడుతనమును అసహించుకొని దాన్ని విడిచిపెట్టాలి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నిజమే కదా? పులిసిపోయినటువంటి పిండి ఉన్నటువంటి పాత్రలో మనం మంచి పిండిని వేసామనుకోండి, ఏమవుతుందండి? మంచి పిండి కూడా పులిసిపోతుందా? పులిసిపోదా? పులిసిపోతుంది. అదే ఆ పులిసిపోయినటువంటి పిండిని తీసివేసి మంచి పిండి చేత ఆ పాత్రను నింపితే ఆ పిండి పులవడానికి సమయం పడుతుందా? పట్టదా? దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తూ ఉంది కూడా అదే. నీ హృదయము మొట్టమొదటగా మార్పు చేయబడాలి, సరిచేయబడాలి, దేవుని యొక్క ప్రేమ చేత నింపబడాలి. కానీ ఆ దేవుని ప్రేమ చేత నింపబడేటువంటి హృదయంలో దేవునికి ఇష్టము లేనివేవి ఉండకూడదు అని వాక్యం బోధిస్తుంది. ఏమిటి అవి అని పరిశీలన చేస్తే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వాక్యము ఈ మాట మనకు బోధిస్తుంది. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, మనలో ఆ మోసం చేసేటువంటి ఆలోచనను, ఆ స్వభావాన్ని రేకెత్తించే మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే అబద్ధం ఆడటం. దేవుని బిడ్డలారా, గమనించండి, మనలో అబద్ధం ఆడలేదు అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పసిపిల్లల్ని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా, అరే నిజం చెప్పు, నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడలేదా అంటే వాడు కూడా చెప్పేది ఏంటి? అబద్ధం ఆడాను. ఎందుకు? భయం చేతనో, లేక అవసరం కోసమో, కోపం కోసం. దేవుని బిడ్డలారా, వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని యొక్క ప్రజల జీవితాల్లో, దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో భయము అనేది ఉండదు. ఎందుకంటే ప్రభువే వారి చుట్టూ ఆవరించి ఉంటాడు. దావీదు భక్తుడు అంటాడు, నా ముందును నా వెనుకను నా చుట్టుపక్కలను నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నేను ఆకాశమునకు ఎగిరిపోయినను అక్కడ నీవు ఉన్నావు, పాతాళమందు పండుకున్న అక్కడ నీవు ఉన్నావు. ఇది నా జ్ఞానమునకు మించినది. కాబట్టి నాకెందుకు భయం? మనకందరికి బాగా తెలిసిన కీర్తన 23వ కీర్తన అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను నడిచినను ఏ అపాయమునకు నాకు భయం లేదు, నేను భయపడను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట కూడా అదే. నీవు నా బిడ్డగా బ్రతకాలి అనుకున్నప్పుడు, నా మీద పూర్తిగా ఆధారపడితే నీలో భయం ఉండదు. భయం లేకపోతే నువ్వు అబద్ధం ఆడు. అబద్ధం ఆడేటువంటి స్వభావం ఒక్కవేళ నీలో ఉంటే దానిని తీసివేసుకోవాలి. ఎందుకు? ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్న మాట చూడండి, మీరు ఒకరికొకరము అవయవములమై ఉన్నాము.
క్రీస్తు అనే శిరస్సు మనకి ఇవ్వబడితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ ఒకటే క్రీస్తుతో అనుసంధానించబడితే ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకళ్ళతో ఒకళ్ళు పైకి ఒక రకంగా లోపల ఇంకొక రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. యేసయ్య బిడ్డలు పైకి ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉంటారు. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట కూడా అది. నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే దీనికి మించింది దుష్టుని నుండి పుట్టింది, అపవాది నుంచి వచ్చిందే ఆ మాట మార్చేటువంటి తనం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మాటను సముదాయించుకోవడానికో, నీ మాటను అన్వయించడానికో, లేకపోతే ఇతరులకు అర్థమయ్యేలాగా అవగాహన చేయించడానికో నువ్వు రకరకాలైనటువంటి మాటలు దానికి జోడించవచ్చు గాక. కానీ ప్రభు అంటాడు, నీవు పలికిన మాట నీ హృదయము నేను చూస్తూ ఉన్నాను. నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ సహోదరుని తోటి నిష్కపటముగా ఉన్నావా లేదా అనేది నేను చూస్తూ ఉన్నాను. ప్రభు అంటాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పావురముల వలె నిష్కపటముగా ఉండండి అంటాడు. ఎలా ఉండాలండి? పావురాల వలె నిష్కపటంగా ఉండాలట మనం. ఎందుకు ఉండాలి? చూడండి, పావురం ఎలా ఉంటుందో. ఇప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేసావు, ఎగిరిపోయింది, కానీ గింజలేయగాని మళ్ళా దానికి తెలియదు అక్కడ నా కోసం అపాయం కొంచెం ఉంది, నన్ను పట్టుకుంటారు అని దానికి తెలియదు. అంతకుముందు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన, అయ్యో నాకు ఆహారం ఇస్తున్నారు కదా, నేను తింటాను వెళ్ళి. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు కూడా అలాగే ఉండు. ఎందుకంటే నీ రక్షకుడు సజీవుడు, నిన్ను కాపాడగలిగినటువంటి వాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు ఆయన. నీకెందుకు భయం? ఆ భయం నిన్ను అబద్ధంలోనికి నెట్టివేస్తుంది. ఆ అబద్ధపు జీవితంలో పై మెరుగుల మీద ఆశపడుతూ నీ జీవితాన్ని అబద్ధంలోకి నెట్టుకుంటూ నీ సహోదరులతో కూడా నీవు కపటంగా బ్రతుకుతూ ఉన్నావు. తద్వారా క్రీస్తు నుంచి కొంచెం కొంచెంగా దూరముగా జారిపోతూ ఉన్నావు. కీర్తనగారుడు అంటాడు చూడండి, 12వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, అందరూ ఒకరితో ఒకరు అబద్ధమాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇత్సకములాడు పెదవులతో పలుకుదురు. ఏం చేస్తారంట? అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారట. ఆ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారంట? మోసకరమైన మనస్సు కలిగి ఇచ్చకములాడు పెదవులతో పలుకుతారు. ఇచ్చకములాడటం అంటే ఏంటి? మనకు అందరికీ తెలిసిందే. అనవసరమైనటువంటి ముచ్చట్లు. దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని వైపు చూడాల్సినటువంటి నీవు దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ ఉన్నావంటే కారణం ఏంటి? నీ హృదయంలోనికి దేవుని ప్రేమను రానివ్వడం లేదు. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. దానిని దాచుకోవడానికంట మనం ఏం చేస్తామంట? అనవసరమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను తెచ్చుకుంటామట. ఎంత దౌర్భాగ్యం చూడండి. ప్రభు యొక్క వాక్యము బోధిస్తూ ఉంది. నీ హృదయము ఒకవేళ దేవుని సన్నిధిలో అలా ఉందేమో ఆలోచన చేయి. కీర్తన గ్రంథం 59వ కీర్తన 12వ వచనాల్లో అక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట చూడండి. అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడతారు కదా. పిల్లల్లో మనకి లక్షణం కనపడుతుంది. పరీక్షలు రాసేటప్పుడు వాడు ఎక్కడన్నా చూసి కాపీ కొట్టడం చేశాడు అనుకోండి. ఫస్ట్ పరీక్షలో కాపీ కొట్టేటప్పుడు భయంగా కాపీ కొడతాడు. రెండో పరీక్షలో కూడా కొంచెం భయంగా కాపీ కొడతాడు. మూడో పరీక్షకి వాడు బయటికి వెళ్ళి చెప్పే మాట ఏంటో తెలుసా? నేను కాపీ కొట్టి రాసినా కూడా ఎవరు పట్టుకోలేరు నన్ను.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీవు అబద్ధాన్ని అలవాటు చేసుకుంటే ఆ అబద్ధము నిన్ను గర్వంలోనికి పడవేస్తుందట. ఒకానొకప్పుడు నువ్వు దొరికితే వాక్యము బోధిస్తూ ఉంది, నీ నోరు మూయబడుతుంది. 63వ కీర్తన 11వ వచనములో ప్రభు యొక్క వాక్యం ఇదే మాట అంటుంది, అబద్ధములాడి వారి నోరు మూయబడును. సత్యము పలుకుతూ దేవుని యొక్క ప్రేమ చేత నింపబడాల్సిన నీవు దేవుని ప్రేమను విడిచిపెట్టి లోకం వైపు చూస్తూ అబద్ధాన్ని ఆశ్రయిస్తూ దేవుని యొక్క కృపను ఒకవేళ నీవు దూరం చేసుకుంటూ ఉన్నావేమో ఆలోచించే. ఎందుకో తెలుసా? ప్రభు అనుకుంటూ ఉన్నాడట మనల్ని గురించి. ఏమనుకుంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి సంరక్షకుడాయను. ఏమైనాడండి? ఏమనుకున్నాడండి ప్రభు మనల్ని? వీళ్ళందరూ నా బిడ్డలు అనుకున్నాడట. ఏమనుకున్నాడండి ప్రభు? వారికి అబద్ధం ఆడరు నా బిడ్డలు, వీళ్ళు నా బిడ్డలు, అబద్ధం ఆడనేరనటువంటి పిల్లలు. అబద్ధం ఆడటం వాళ్ళకి చేత కాదు నా బిడ్డలకి అనుకొని మనకు సంరక్షకుడుగా ఆయన నిలబడ్డాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అటువంటి ప్రభువు దగ్గర ఒకవేళ నీ హృదయము అబద్ధముతో నిండి ఉందేమో ఆలోచించేయి. అబద్ధం ఆడేటువంటి హృదయంతో ఒకవేళ దేవుని దగ్గర ఇప్పుడు నిలబడ్డావేమో ఆలోచించేయి. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, అబద్ధం ఆడేటువంటి పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుంచి తప్పించుకో. దావీదు భక్తుడు అదే ప్రార్థన చేస్తాడు, యెహోవా అబద్ధంలాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించు, నా ప్రాణమును విడిపించు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి లక్షణము అబద్ధమాడేటువంటి హృదయం. రెండవ లక్షణము చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. కోపపడుడి గాని పాపము చేయుకుడి, సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటివ్వకుడి. రెండవ మాట ప్రభు చెప్పింది, మనలో ఉన్నటువంటి మరొక చెడ్డ లక్షణం ఏంటంట? కోపం. కోపం వస్తుందా మనిషికి? మనిషి అయితే ఖచ్చితంగా కోపం వస్తుంది, అందులో సందేహమేం అక్కర్లేదు. ఎందుకంటే మనకున్నటువంటి లక్షణాల్లో కోపం కూడా ఒకటి. కోపం రాలేదు అని మనం ఎక్కడ చెప్పలేం. ప్రభువు కూడా కోపడ్డాడు. ఎక్కడ? దేవాలయాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చేసి అక్కడ రూకలు మార్చుకుంటూ వచ్చిన వాళ్ళు కానుకలు వేయడానికి, వేరే దేశం వాళ్ళు కానుకలు వేయడానికి వాళ్ళ రూపాయలు తీసుకొస్తే ఇక్కడ కూర్చొని ఆ రూపాయలు మాకు ఇవ్వండి, మా రూపాయలే మేము ఇస్తాం, అవే అక్కడ ఇవ్వండి అని వ్యాపారం చేసుకుంటూ ఓ అర్పణ చేయాలి అనుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, దూరదేశం నుంచి వచ్చారు. ఇదిగో మా దగ్గర గువ్వలు ఉన్నాయి, గువ్వలు కొనుక్కోండి, ఇదిగోండి గొర్రె పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు కొనుక్కోండి అని వ్యాపారం చేస్తూ దేవాలయ ప్రాంగణంలోనే ఈ వ్యాపారాలన్నీ చేస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు? వాటన్నిటినీ తోసేసి నా ఇల్లు మీ దృష్టికి దొంగల గుహ అయినదా అని ప్రశ్నించాడు, కోపపడ్డాడు కదా. కాబట్టి కోపపడటంలో తప్పులేదు, గమనించండి, కోపపడడంలో తప్పు లేదు. ప్రభు కూడా, పౌలు భక్తుడు కూడా ఇక్కడ అదే మాట అంటున్నాడు, కోపపడుడి కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏమన్నాడు? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇంగ్లీష్లో ఇదే వచనాన్ని ఏమని రాశారో చూద్దాం. ఇంగ్లీష్లో మనం చూస్తే బీ యాంగ్రీ వితౌట్
డూయింగ్ రాంగ్, లెట్ నాట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ wrath. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, కోపపడు కానీ తప్పు చేయకు, నీలో ఉన్నటువంటి వెలుగును అస్తమింప చేయకు. దేవుని బిడ్డలారా, సన్ అంటే మనకి దేనికి, సూర్యుడు దేనికి ఉపయోగపడతాడు? వెలుగునివ్వడానికి. సూర్యుడు అస్తమించకూడదు. అస్తమిస్తే ఏమవుతుంది? చీకటి వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా 27వ వచనంలో అదే మాట అంటాడు, అండ్ డు నాట్ గివ్ ద వే టు ద ఈవిల్ వన్, మరియు చీకటికి నీ జీవితంలో చోటివ్వకు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డగా నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి అంటే నీ జీవితంలో నువ్వు కోపపడు. కోపం ముందు నీకు కోపపడు, కానీ ఆ కోపం నిన్ను పాపంలో పడేయకూడదు. ఆ కోపం నీలో ఉన్నటువంటి దేవుని వెలుగును చంపకూడదు. నీలో వెలుగుచూ ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగును అస్తమింప చేసి నిన్ను చీకటిలోనికి నెట్టకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. మనం కోపపడుతూ ఉన్నప్పుడు ఎవరి మీద కోపపడుతూ ఉన్నాం? తప్పు మీద, మనుషుల మీద. మన ఇంట్లో బిడ్డలు తప్పు చేస్తారు, ఎవరి మీద కోపపడతాం మనం? చెప్పండి. బిడ్డల మీదే కోపపడతాం, కానీ తప్పు మీద కాదు కదా, అవునా? కానీ ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు కోప్పడు, కానీ తప్పు మీద కోప్పడు, బిడ్డ మీద కాదు. దేవుని బిడ్డలారు గమనించండి, చాలా సున్నితమైనటువంటి భేదం మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రభు అక్కడ దేవాలయంలో కోపపడ్డాడు, కానీ ఎవరి మీద కోపపడ్డాడు? ఆ బల్లలను, ఆ రోకలను విసిరివేశాడు, ఆ పావురాల బల్లలను తోసివేశాడు, దాని మీద కోపం చూపించాడు. వాళ్ళతో మాత్రం మాట్లాడాడు ప్రభు, కోప్పడ్డా. మీరు అక్కడ గమనించండి, ప్రభు వాళ్ళతో మాట్లాడాడు. నా ఇల్లు మీ దృష్టికి దొంగల గుహ అయినదా, ఇలాగ వ్యాపారం చేస్తూ ఉన్నారు అని ప్రశ్నించాడు తప్ప వారి మీద కోప్పడ్డా. కోపం ఎవరి మీద చూపించాడు? ఆ బల్లల మీద చూపించాడు. కోపం ఎవరి మీద చూపించాడు? మార్చబడుతూ ఉన్నటువంటి రోకలు, పాపమునకు కారణమైనటువంటి, వ్యాపారానికి కారణమైన ఆ రోకల మీద చూపించాడు ప్రభు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం, మనం ఎవరి మీద కోపం చూపిస్తున్నాం? ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, కోపపడు, కానీ ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. పాపం చేసినటువంటి స్త్రీ ఉపమానం, మన సంఘటన మనకందరికీ తెలుసు కదా. ఒక స్త్రీ పాపం చేస్తూ ఉండగా పట్టుకొని రాళ్ళు రువ్వి చంపాలి కాబట్టి ఊరి బయటకు నెట్టుకుంటూ ఆమెని కొట్టుకుంటూ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎదురుగా ప్రభు కనపడ్డాడు వాళ్ళకి. ఈయనేం చెప్తాడో చూద్దాం అనుకొని, ప్రభువా, మోషే ధర్మశాస్త్రం చెబుతూ ఉంది పాపము చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని, నువ్వేం చెప్తావు? ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పి నేల మీద కూర్చొని ఏదో రాస్తా ఉన్నాడు ఇసుకలో. ఏం రాస్తున్నాడా అని ఒక ఆయన రాయి వేయడానికి రాయి పట్టుకొని ముందుకు వచ్చి వంగి చూసేసరికి ఆయన పాపాలే, ఆయన పుట్టిన దగ్గర నుంచి అప్పుడు దాకా చేస్తూ ఉన్న పాపాలన్నీ రాస్తున్నాడట వేలుతో ఇసుకలో. వెంటనే వాడికి భయం వేసింది, రాయి పడేశాడు, వెళ్ళిపోయాడు. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ప్రభు పాపాలను లెక్కేస్తా కనపడ్డాడు. వెంటనే రాళ్ళు పడేశారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ హృదయం వాళ్ళని గద్దించింది. అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కతే ఏడుస్తూ ఉంది. ప్రభు తలెత్తి ఆమె వైపు చూసి అన్నటువంటి మాట ఏంటో తెలుసా? అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? నేను కూడా వేయను.
నిన్ను శిక్షించే అధికారం నాకుంది, నాలో పాపం లేదుగా. నేను రాయి వేయొచ్చుగా, నీ మీద మొట్టమొదటి రాయి నేనే వేస్తే అందరూ నీ మీద రాళ్ళు వేస్తాను, ఈ రోజుతో నీ జీవితం ముగిసిపోద్ది. అందుకే నేను నీ మీద రాయి అయినా. కానీ అక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి, నేనును నీ మీద రాయి వెయ్యను, వెళ్ళు, ఇక మీదట పాపం చేయకు. నీలో ఉన్న పాపం ఉందే, ఆ పాపం మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు చేసినటువంటి తప్పు ఉందే, ఆ తప్పు మీద నాకు చాలా కోపంగా ఉంది. ఆ తప్పు ఇక మీద నీ జీవితంలో ఉండకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇది కోపపడే విధానం. ఎందుకంటే ఎప్పుడైతే నీవు నీ సహోదరుని మీద కోపపడతావో, కోపపడిన వెంటనే నీ జీవితంలో అతన్ని దూషించేటువంటి హృదయం, అతని మీద ద్వేషించేటువంటి హృదయం నీలో ప్రారంభమవుతుంది. ఆ ద్వేషము నిన్ను చీకటిలోనికి నెడుతుంది. వాళ్ళని ఏం చేయదు. గమనించండి, ద్వేషం ఎక్కడ పుట్టుద్ది? మనసులోంచే పుట్టుద్ది. కోపం ఎక్కడి నుంచి పుట్టుద్ది? మనసులోంచే పుట్టుద్ది. క్రోధం ఎక్కడి నుంచి పుట్టుద్ది? మనసులో నుంచే. కక్ష ఎక్కడి నుంచి పుడుతుంది? దేవుని బిడ్డలారా, నీ మనస్సులోంచి వచ్చింది ఎవరిని నాశనం చేస్తుంది? మొట్టమొదటి ప్రభావం ఎవరి మీద పడుతుంది? దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే నీలో నీవు చెడు లక్షణాలను పెంచుకోవడానికి, కోపాన్ని, క్రోధాన్ని, కక్షను పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు నీ సహోదరుల మీద, అప్పుడు అవి నిన్నే కాల్చడానికి ప్రయత్నం చేస్తాయి, నిన్నే చీకటిలోకి నెట్టివేస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, కోపపడుడి కానీ పాపము చేయదు. పాపము మీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. నీలో ఉన్న వెలుగు ఒకవేళ చీకటిగా మారిపోతే ఆ చీకటి నీ దేహమంతటిని కూడా చీకటిగా మార్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు కోపపడొద్దు. ఒకవేళ కోపపడ్డా పాపము అనేది నీవు చేయొద్దు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, ఇదిగో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ జనులు చీకటినే ప్రేమించినందున వెలుగును గ్రహించలేదు. ఏం చేశారండి? జనులు ఎవరిని ప్రేమిస్తా ఉన్నారు? చీకటిని ప్రేమిస్తా ఉన్నారట. చీకటిలో బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారట. అది వారికి సంతోషంగా ఉందట. నిజమే కదా? పాపం చేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ ఆ పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు మనం అనుకుంటాం, దేవుడా నేనేం పాపం చేశానయ్యా, నేనేం తప్పు చేశానయ్యా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. చేయమండి? చేయలేదమ్మా? ఎప్పుడు చేయలేదమ్మా? మనం ప్రభువా నాకే ఎందుకు ఇట్లా జరిగిందయ్యా, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందయ్యా. కానీ వాక్యం చెబుతూ ఉంది, నీవు పాపము చేసేటప్పుడు సంతోషించావు. నీ కోపముతో నీవు పాపమునకు నీ జీవితంలో స్థానం ఇచ్చావు. ఆ పాపము యొక్క ఫలితము నీ జీవితంలో చేదుగా ఉంది. ఆ చేదును అనుభవించేటప్పుడు మాత్రం ప్రభువుని అడుగుతున్నావు, ప్రభువా నా మీద కరుణ చూపించువా. కానీ ప్రభు అంటున్నాడు, నా సంఘములో, నా హృదయములో, నా బిడ్డల జీవితాల్లో చీకటికి స్థానం లేదు. ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, నా బిడ్డల జీవితాల్లో అపవాదికి స్థానం లేదు. ఒకవేళ అపవాదికి నీవు స్థానం ఇచ్చావా, నిన్ను దేవుని సంఘంలోంచి తీసి పక్కన పెడతాడు ప్రభువు. ఎందుకంటే నిన్ను బట్టి సంఘం అంతా పాడైపోకూడదు. మీరు గమనించండి, ఏదైనా ఒక అవయవానికి ఒక కుష్టు వ్యాధి లాంటిదో లేకపోతే గడ్డ ఇన్ఫెక్షన్ అయినటువంటి భాగం మన శరీరంలో ఉంటే డాక్టర్లు ఏం చేస్తారండి? అంతవరకు తీసేస్తారు. ఎందుకు? వదిలివేస్తే ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతా వ్యాపిస్తుంది, మనిషి చచ్చిపోతాడు. ప్రభు కూడా అంతే అంటున్నాడు, ఒకవేళ నీవు కోపముతో నీ జీవితంలో పాపానికి స్థానం ఇస్తే నిన్ను నా సంఘంలోంచి తీసి పక్కన పెడతా. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, కోపపడుడి గాని పాపం చేయకుడి.
సూర్యుడు అస్తమించు వరకు నీ కోపం ఉండకూడదు. అంటే నీ జీవితంలో వెలుగు చీకటి కాకుండా జాగ్రత్త పడు. మూడవ మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. దొంగిలివాడు ఇక మీదట దొంగిలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇది ఇంగ్లీష్ బైబిల్లో చాలా వివరంగా స్పష్టంగా చెప్పబడింది. చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట, లెట్ హిమ్ హూ వాజ్ ఎ థీఫ్ బి సో నో లాంగర్, బట్ లెట్ హిమ్ డూ గుడ్ వర్క్ విత్ హిస్ హ్యాండ్స్ so that he may have something to give to him who is in need. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దొంగిలించేటువంటి స్వభావం కలవాడు, దొంగిలించేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు ఏం చేయాలంట? అది మానేసి తన చేతులతో మంచి పని చేయడం మొదలు పెడితే ప్రభు అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తా, నేను వాడిని ఆశీర్వదిస్తాను, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి స్థితికి తీసుకెళ్తా. దొంగిలించడం అంటే ఏంటి చెప్పండి? వేరే వాళ్ళది మనం తీసుకోవడం, అంతేనా? అడిగి తీసుకుంటే అడుక్కోవడం, లేదా తీసుకోవడం. అడగకుండా వాళ్ళకి తెలియకుండా తీసుకుంటే దొంగిలించడం, అంతేనా? రెండు సందర్భాల్లో మన చెయ్యి పైన ఉంటుందా కింద ఉంటుందా చెప్పండి? మన చెయ్యి ఎక్కడ ఉంటుంది? దొంగిలించినా అడిగినా తీసుకున్నా మన చెయ్యి ఎక్కడ ఉంటుంది? కిందే ఉంటుంది, పైన ఉండదు. కానీ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, దొంగిలించేటువంటి వాడు అంటే ఆ స్వభావం కలిగినటువంటి వాడు అడిగి తీసుకోవాలి. ఎప్పుడు ప్రభువా నాకి, ప్రభువా నాకి, ప్రభువా నాకి, ఎప్పుడు చేతులు ఇట్ట పెట్టేవాడు ఏం చేయాలంట? అది మానేసి దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలంట, దేవుని చేతుల్లో పెట్టుకోవాలంట. దేవుని చేతుల్లో పెట్టుకొని, ప్రభువా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను కష్టపడుతూ ఉన్నానయ్యా, నీకు మహిమకరంగా బ్రతకాలని కోరుకుంటున్నానయ్యా, ఇదిగో నేను ఇలాగ బ్రతుకుతున్నానయ్యా అని తన జీవితాన్ని ఒక సాక్ష్యంగా మార్చుకుంటే ప్రభు ఏం చేస్తాడట? వాణ్ణి లేపి నిలబెడతాడంట, అనేకులకు చూపిస్తాడంట. అతన్ని లేవనెత్తి అనేకులకు అక్కరగలిగినటువంటి వారికి, ఇంకా అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలా ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపిస్తాడట, నా బిడ్డ చూడండి రా ఎంత గొప్పోడయ్యాడో, నా బిడ్డను చూడండి ఎంతగా ఇచ్చేటువంటి వాడిగా మారిపోయాడు. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, మనం అనేక సార్లు దేవుని దగ్గర దొంగిలిస్తూ ఉంటాం. ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయనకున్నటువంటి మంచితనాన్ని క్రైస్తవుడు ఉపయోగించుకున్నంతగా మరి ఎవరు ఉపయోగించుకోలేదు కదా. తప్పు చేస్తాం, తప్పు చేసి దేవుడా ఒక్కసారి క్షమించాయా, ఇంకెప్పుడు తప్పు చేయనాయా, తప్పు చేయకుండా ఉంటామా చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారు ఆలోచించేయండి. మనం చేస్తూ ఉన్నటువంటి ప్రతి తప్పును ప్రభు కాస్తాడులే అనే ధైర్యం నీకు లేకపోతే తప్పు చేసే ధైర్యం నీకు వస్తుందా? కానీ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ప్రభు అంటున్నాడు ఆ స్వభావాన్ని నీవు విడిచిపెట్టు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి? నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నీ అర్హతకు మించినటువంటి దాని గురించి ఆశపడటం కానీ, లేకపోతే నాకు ఇలా కావాలి అలా కావాలి అని కోరుకోవడం కానీ, లేకపోతే నా భవిష్యత్తు ఇలా చేయి ప్రభు అలా చేయి ప్రభు అని ప్రభువుని శోధించడం కానీ చేయడం కాదు. కానీ ప్రభు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? నీవు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను లేవనెత్తుతాను, అనేకులకు మాదిరిగా నిన్ను నేను చూపిస్తాను. నీ చేతులతో కష్టపడు. నువ్వు ఎప్పుడైతే కష్టపడటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిన్ను నీవు బలపరుచుకొని దేవుని కొరకు నిలబడటం ప్రారంభిస్తావో, వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుడు నిన్ను లేవనెత్తడం మొదలు పెడతాడు.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క మహిమను పొందవలసినటువంటి క్రైస్తవుడు దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే కారణం, అనేక సార్లు తన ఇష్టాన్ని ప్రభు దగ్గర చూపిస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. 2 రైతులు ఉన్నారట అమ్మా. 2 రైతులు ఉన్నారు. ఈ 2 రైతులు ఏం చేస్తా ఉన్నారు? వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేసుకునే ఈ రైతులు, ఒక ఆయన ఇద్దరు రోజు పొలానికి వెళ్ళి పని చేసుకుని వస్తూ ఉన్నారు. 2 దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా ఈరోజే విత్తనాలు వేసానయ్యా, దానికి చక్కగా గాలి రావాలి, చక్కగా వెలుగు ఎండబడాలి, చక్కగా మంచిగా వర్షం పడి దానికి మంచిగా నీళ్లు దొరకాలయ్యా అని ప్రార్థన చేశాడట. రెండో ఆయన ప్రార్థన చేశాడట, దేవా నీ కృపను బట్టి ఈ సంవత్సరం విత్తనం విత్తడానికి నువ్వు సహాయం చేసావు అయ్యా, ఇదిగో ఈ పంటను, ఈ భూమిని అంతటిని, దీన్నంతటిని, ఈ కార్యం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా పని నేను చేస్తాను. కొంతకాలం గడిచింది, మంచిగా చక్కగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువైపోయేసరికి మొదటి రైతు మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా వర్షం అడిగాను కానీ ఇంత వర్షం అడగలేదయ్యా, కొంచెం వర్షాలు ఆగిపోతే బాగుండు, లేకపోతే పంట అంతా పోయేటట్టుంది, నాశనం అయిపోయేటట్టుంది. సరే వర్షాలు ఆగిపోయింది. దేవుడు కరుణామయుడు కదా, నువ్వేం అడిగితే అది ఇస్తాడు. వర్షాలు ఆగిపోయింది, ఎండలు వస్తున్నాయి, మొక్కలు పెరుగుతున్నాయి, కానీ దానికి కావాల్సినటువంటి నీళ్లు దొరుకుతున్నాయా? కష్టపడి మోసుకు రావాల్సి వస్తుంది. దేవా ఏందయ్యా ఈ కష్టం నాకు, వర్షం ఎక్కువైంది తగ్గించమంటే పూర్తిగా ఆపేయడమేనా? కొద్దిగానే వర్షం ఇవ్వద్దా? నెలకోసారి వర్షం ఇవి నాకు. ఇట్లా ఏ అవసరం వస్తే ఆ అవసరం ప్రార్థన చేస్తా పోయాడట. అయిపోయింది, అవసరాలన్నీ, సంవత్సరం గడిచింది, పంట చేతికి వచ్చింది. ఈ రోజు ప్రార్థన రకరకాలుగా ఏది కావాలో అది అడిగిన ప్రార్థన చేసిన ఆయనకి పంట పండిందంట. 2 అంతల పంట పండిందంట. ప్రతి సంవత్సరం 1 అంతే పండేది, ఈ సంవత్సరం ఎంత పండింది? 2 అంతలు పండిందంట. ఆయన ఎంతగానో సంతోషపడ్డాడు. దేవుడు చూసావా, నా దగ్గర నా ప్రార్థన ఎంత చక్కగా విన్నాడో, నేను ప్రార్థన చేయగానే నాకు కావలసినవన్నీ ప్రభు ఇచ్చాడు, నాకు 2 అంతల పంట వచ్చింది. సంతోషంగా దేవాలయంలోకి పంట తీసుకొని వచ్చాడంట. ఎంత? 1 అంతు పంట. నాకు 1 అంతు చాలయ్యా, నా బ్రతకడానికి సరిపోద్ది, నువ్వు ఇచ్చినటువంటి ఎక్కువ పంట ఏదైతే ఉందో ఆ పంట అంతా నీకే తీసుకొస్తాను, ఆ 1 అంతు పంట తీసుకొచ్చి ఇచ్చాడంట. అదే సమయంలో ఈ రెండో రైతు అంట 3 అంతల పంట తీసుకొచ్చాడంట. 3 అంతల పంట తీసుకొచ్చి దేవాలయంలో ఇచ్చాడంట. ఈయనకి అర్థం కాల. అక్కడ చూస్తే రోజు ఒకటే ప్రార్థన చేశాడు, దేవా నీ చిత్తం అయ్యా, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించయ్యా, నీ చిత్త ప్రకారం నేను కష్టపడే నా జీవితం నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేశాడు. ఇక్కడ వీడు చూస్తేనేమో ఇదిగో తనకు నచ్చినటువంటి విధంగా ప్రార్థన చేసి, నేను అన్ని అడిగి అన్ని పొందుకున్నాను, నాకు 2 అంతలు ఏంది, వాడి 3 అంతలు తీసుకొచ్చాడు. వెళ్ళి అడిగాడంట, ఎంత పండింది నీకు పంట? 4 అంతలు పండింది. ఎంత పండింది? 4 అంతలు పండింది. 4 అంతలు పండింది అనగానే ఈయనకి అరికాలి మంట నశాలానికి ఎక్కిందంట. దేవా నా ప్రార్థన అసలు నువ్వు సరిగ్గా విన్నావా? అందరికంటే ఎక్కువ పంట కావాలని కదా నేను నిన్ను అడిగింది, 2 అంతల పంట కావాలని నేను నిన్ను అడిగా కదా, నాకు 2 అంతల పంట ఇచ్చావు, వాడికి 4 అంతలు ఎట్టిచ్చా? ప్రభు అన్నాడట, నువ్వేం అడిగావో అదే కదరా అయ్యా నీకు ఇచ్చింది. ఏమడిగాడండి? నాకు 2 అంతల పంట కావాలయ్యా అని అడిగావు, 2 అంతల పంట నీకు ఇచ్చాను కదా. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదా? ఆయన ఏం అడగలేదు గట్ట. వాడు ఏం అడగలేదురా నాయన, నీ ఇష్టం అన్నాడు. నా ఇష్టం ఎంతో తెలుసా? వాడికి 4 అంతలు ఇవ్వడం నాకు ఇష్టం. ఏంటండి? వాడికి 4 అంతలు ఇవ్వడం నాకు ఇష్టం. దేవా నీ ఇష్టం, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించయ్యా అని అడిగాడు. నా ఇష్టం ఏంటో తెలుసా? 4 అంతలు ఇవ్వడం. నువ్వు 2 అంతలు అడిగావు, 2 అంతలకే ఆగిపోయావు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తూ ఉన్న మాట కూడా ఇదే. నువ్వు అడక్కు, నువ్వు పని చెయ్యి. ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలని అడక్కు. ప్రభువా నీ కొరకు ఈ పని చేస్తూ ఉన్నానయ్యా, ఫలితాన్ని నీ చేతికి అప్పచేస్తూ ఉన్నా, నువ్వే నా హృదయాన్ని చూసి ఫలం ఇవ్వయ్యా. ప్రార్థన చేయి.
దేవుని బిడ్డలారా గమనించండి, అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో. ప్రభు అంటూ ఉన్నాడు, ఇతరులకు పంచిపెట్టేవానిగా వాడిని మారుస్తా. ఒకవేళ నీ హృదయం దొంగిలించేటువంటి హృదయం లాగా, అడిగేటువంటి హృదయం లాగా, అడుక్కునేటువంటి కింద ఉండేటువంటి హృదయం లాగా నీ హృదయం ఉందేమో, ప్రభు అంటున్నాడు దాన్ని మానేసి నా చేతికి నిన్ను నీవు అప్పగించుకొని నీ పని నువ్వు చేస్తూ, నీ కష్టం నువ్వు పడుతూ, ప్రభువా నీ చిత్త ప్రకారం నన్ను ఆశీర్వదించయ్యా అని నా చేతులకు అప్పగించుకో. నేనేం చేస్తా? ఇతరులకు సహితము పంచిపెట్టేవానిగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ప్రభు మనల్ని అడుగుతుంది. ప్రాచీన స్వభావంలో, మనల్ని మోసపుచ్చేటువంటి స్వభావంలో ఏమున్నాయి? 3 లక్షణాలు ప్రభు చెప్పాడు మనకి. ఏంటి అవి? 1, అబద్ధం ఆడటం. 2, మనలో ఉన్నటువంటి దేవుని వెలుగు చీకటి అయ్యేటట్టుగా కోపట్టం. 3, మన ఇష్టాన్ని ప్రభు మీద రుద్దటానికి, ప్రభు దగ్గర నుంచి దొంగిలించడానికి ప్రయత్నం చేయడం. మలాకి గ్రంథకర్తతో ప్రభు అంటాడు, ఇదిగో ఏమి చేసి దొంగిలితమని మీరు అంటూ ఉన్నారే, నాకు చెందవలసినటువంటి, నా సన్నిధిలో నువ్వు సంతోషంగా సమర్పించాల్సినటువంటి ప్రథమ ఫలములను, దశమ భాగములను నాకివ్వక మీరు దొంగిలించితిరి, కాబట్టి మీకేమీ దొరకకున్నది. దేవుని దగ్గర కూడా మనం దొంగిలిస్తున్నాం. మాకు ఇది ఇచ్చేయి, నాకు ఇచ్చేయి. దాని గురించి ఆలోచించుకో, ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించుకో, దేవుని చేతుల్లో నిన్ను నువ్వు పెట్టుకో. ప్రభు అంటున్నాడు, నిన్ను క్రొత్త మనిషిగా ఈ లోకానికి చూపిస్తాను. యాకోబు మొట్టమొదట తపన పడ్డాడు కదండి, నాకు జ్యేష్ఠత్వం కావాలి, నేను పెద్దవాడిని అనిపించుకోవాలని తపన పడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తిరిగాడు. ఎట్లయితేనే ఆశీర్వాదం సంపాదించుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. అన్నేం చేశాడు ఏశావు? నా తండ్రి చచ్చిపోయిన రోజునే యాకోబుని కూడా నేను చంపేస్తా, అప్పుడు వాడు ఎలా జ్యేష్ఠ కుమారుడు అవుతాడో నేను చూస్తా. అది తల్లికి తెలిసింది. ఇద్దరిని ఒకే రోజు నేను పోగొట్టుకొని ఏడవాలా, నువ్వు పోయి వెళ్ళి ఏడవ చోట బతుకయ్యా అని తన అన్నయ్యన లాభాన్ని ఇంటికి పంపించింది. వెళ్ళేటప్పుడు ప్రభు చూపించాడు. ఏం చూపించాడండి? నిచ్చిన ఆకాశం నుంచి భూమికి వేయబడింది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ వచ్చుచూ ఉన్నారు. అది చూచి లేచి అనుకుంటాడు, దేవా నేను వెళ్ళిన చోట నువ్వు నన్ను ఆశీర్వదించి క్షేమంగా ఇక్కడికి తీసుకొస్తే నా ఆస్తి అంతట్లో, నేను సంపాదించిన దాని అంతట్లో 10వ వంతు నీకు ఇస్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. కానీ అరే నీవు నా దగ్గరకు రావడానికి ఒక నిచ్చెన నీకు వేశాను, అది దేవదూతలు నడిచేటువంటి నిచ్చెన, నువ్వు నా దగ్గరకు రాయ్యా అని ప్రభు పిలిచిన పిలుపు యాకోబుకి అర్థం కాల. ఎందుకో తెలుసా? తన హృదయం మోసంతో నిండి ఉంది. ఎందుకో తెలుసా? తన హృదయము మోసకరమైనటువంటి ఆశలతో నిండి ఉంది. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు పారిపోతా ఉన్నాడు. మామ దగ్గరికి వెళ్ళాడు, పడరాని కష్టాలు పడ్డాడు. ఎన్ని సంవత్సరాలు పడ్డాడండి? 21 సంవత్సరాలు. 7 సంవత్సరాలు లేయా కోసం, 7 సంవత్సరాలు రాహేలు కోసం, 7 సంవత్సరాలు తన మందలను, తన బిడ్డల్ని పోషించుకోవడం కోసం. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు జ్ఞానం వచ్చింది, తిరిగి వస్తా ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గర అందరిని విడిచిపెట్టి పంపించేసి ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను కరుణించువా, ప్రభువా నన్ను ప్రేమించువా, ప్రభువా నాతో పాటు నువ్వు ఉండవా? ఇప్పుడు చూడలేదండి, ఆస్తి వైపు చూడలేదు, బిడ్డల వైపు చూడలేదు, కొడుకుల వైపు చూడలేదు, ఎవరి వైపు చూడలే. ఆ రాత్రంతా ప్రభు దగ్గర కూర్చొని పోరాటం మొదలు పెట్టాడు. అందుకే ప్రభు అంటాడు, మగటిమి కలిగి నువ్వు పోరాడావు, ఏది కావాలో ఇప్పుడు నీకు తెలిసింది, ఇప్పుడు చూసావు నువ్వు నా వైపు, ఇప్పుడు నిన్ను లోకానికి ఎలా చూపిస్తానో చూడు. అన్న 400 మందితో తరువుకుంటూ వచ్చాడు, కానీ ఆస్తి కోసం వచ్చేస్తున్నాడు, హక్కు కోసం వస్తున్నాడు అని అన్నీ చూసి ఏశావుకి అట కళ్ళు తిరిగినాయి అంట. ఏంటి నేను చూస్తుందంతా నిజమేనా?
నువ్వేనా ఒక్కడివిగా పారిపోయినటువంటి వాడు ఇంత ఆస్తి ఎలా సంపాదించుకున్నావు? ఇంకా నా ఆస్తి కోసం వస్తున్నావేమో, 400 మందిని వేసుకొని నీ దగ్గరకు వస్తున్నాను రా. ఇదంతా నేను చూసింది నిజమేనా? నువ్వే నాకు ఎదురు బహుమానం ఇస్తున్నావా నన్ను అడగటానికి బదులు? సరే, ఆ బహుమానం తీసుకొని నేను వెళ్తాను, నువ్వు నా వెనకాల వచ్చేయి, ఇద్దరం కలిసే బతుకుదాం. ఇప్పుడు యాకోబు అప్పుడు అడుక్కున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అడుక్కున్నాడు, ఆశీర్వాదాన్ని అడుక్కున్నాడు. కానీ ఇప్పుడు బహుమానాలు ఇచ్చే స్థితికి చేరాడు. మరి దేవుని బిడ్డలారు గమనించండి, మోసాన్ని వదిలిపెట్టి ప్రభు పాదాల దగ్గరకు వస్తే వాక్యము జ్ఞాపకం చేస్తుంది, నిన్ను ఒక క్రొత్త మనిషిగా ఈ లోకానికి చూపిస్తాను. ప్రభు అంటున్నాడు, ఈ రోజుకి ఇశ్రాయేలు దేశం అని చెప్తున్నాం కదా, దేశం ఉందా? ఉందమ్మా. ప్రపంచం అంతా ఎదురు తిరిగిన ఆ ఒక్క దేశాన్ని ఎవ్వరూ ఏం చేయలేరట. ప్రపంచం అంగీకరించిన సత్యం అది. నువ్వు నేను చెప్పుకునే మాట కాదు, ప్రపంచమే అంగీకరించిన సత్యం. ప్రపంచం అంతా ఎదురు తిరిగిన ఇశ్రాయేలు దేశాన్ని ఏమీ చేయలేరట. ఎన్నిసార్లు నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, ఎన్నిసార్లు ఎన్ని లక్షల మందిని చంపేశారో తెలుసా? అంతమందిని చంపిన ఆ దేశం ఏమన్నా పాడైపోయిందా? మారిపోయిందా? లేదు. మనతో పాటే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈరోజు అగ్రదేశాలతో ఆ దేశం ఉంది. మనం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం మన దేశం, ఇంకా చెందుతూ ఉంది. కానీ వాళ్ళ దేశం ఏంటో తెలుసా? అభివృద్ధి చెందిన దేశం. దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఆశీర్వాదం. టెక్నాలజీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు, దేవుని యొక్క జ్ఞానం వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఈ రోజుకి ప్రపంచానికి. కారణం ఏంటో తెలుసా? యాకోబు మోసాన్ని విడిచిపెట్టాడు, దేవుని పట్టుకున్నాడు. ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ హృదయంలో అబద్ధం ఉంది, నీ హృదయంలో కోపం ఉంది, నీ హృదయంలో దొంగిలించేటువంటి మనస్తత్వం, మోసానికి మూలమైనటువంటి 3 లక్షణాలు నీలో ఉన్నాయి. వాటిని తీసేస్తే ప్రపంచానికి నిన్ను నేను చూపిస్తా, ఒక మంచి క్రైస్తవుడిగా, ఒక మంచి క్రైస్తవురాలిగా. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.